హాయ్ అండి. 5 స్టార్ హోటల్‌లో తినాలన్నా, పెళ్లి భోజనాలు తినాలన్నా, మరి ఇతర ఏ కార్యక్రమాలకెళ్ళి భోజనం చేయాలన్నా కూడా అక్కడ రకరకాల కర్రీస్ వండుతారు. అవైతే చాలా టేస్ట్‌గా ఉంటాయి. అంతే టేస్ట్‌తో మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని, మనం తృప్తిగా తినొచ్చు. వచ్చేసేయండి. అన్నిటిలోకి అలాగే బిర్యానీలోకి కూడా ఏసుకోవచ్చండి. చాలా సూపర్‌గా ఉంటాయి. ప్రతి కర్రీ కూడా చాలా బావుంటుందండి. నేను ప్రతీదీ చూపిస్తున్నానండి. ఓకే. ఇప్పుడు ముందుగా నేను ధనియాలు, జీలకర్ర, అలాగే దాల్చిన చెక్క, లవం మొగ్గలు, అలాగే యాలక్కాయలు, అలాగే చెక్క పువ్వు, పసుపు ఏసానండి. ఇవన్నీ ఏసి ఇలా పొడి చేసుకున్నాను. చూసారా? ఈ పొడి ఈ విధంగా చేసుకుంటే సరిపోద్దండి. చాలా రోజులు ఈ పొడి నిలవ ఉంటది. నేను పసుపు ఎందుకేసానంటే ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి. కానీ ఇలా చేసుకున్న తర్వాత ఈ పొడి ముందు గాజు సీసాలో వేసుకుని టైట్‌గా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంచుమించుగా ఒక 3 నెలల పాటు అలానే ఉంటుందండి. ఏ మాత్రం కూడా బూజు పట్టదు. చాలా ముందు ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో అలాగే ఉంటుందండి. 3 నెలలు పోయిన తర్వాత కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటుంది పసుపు వేసుకుంటే. అలాగే ఇందులోని కొంచెం సాల్ట్ వేసుకున్నా కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటుందండి. దీన్ని ఒక గాజు సీసాలో వేసుకుని మూత పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడైతే రెడీ చేశాను. దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కర్రీస్‌లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి. ఇది చాలా రోజులు కూడా ఇది కూడా నిల్వ ఉంటుందండి. ఇది చేసే విధంగా చేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా చేసేస్తామండి. అందులో వాటర్ పోసామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అదొక రకమైన స్మెల్ వస్తుంది. అలా కాకుండా ఇలా పసుపు, సాల్ట్ వేసుకుని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని దీన్ని కూడా గాజు సీసాలో వేసుకుని టైట్‌గా మూత పెట్టుకుని పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. ఓకేనండి. ఇది ఏ కర్రీలో అయినా సరే ఇవి చాలండి. ఇంకా మిగతాయి మనం కొట్టుల దగ్గర తెచ్చుకొని వేసుకున్న పొడుల కంటే మన చేతులతో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా హెల్తీ కూడానండి మనకి. ఓకే. ఎంత యెల్లో కలర్‌లో కనిపిస్తుంది చూసారా? ఇది పసుపు వేసినందుకు ఇలా కనిపిస్తుందండి. ఓకే. ఇప్పుడైతే మీకు ఒక టిప్ చెప్తానండి. అది అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడైతే నేను ప్లాస్టిక్ డబ్బాలోకి నేను కరివేపాకు దూసేసి వేసాను ఇందులోని. ఇలాగే పెట్టేసుకున్నాం అనుకోండి, కరివేపాకు నిల్వ ఉండదు, తొందరగా ఎండిపోద్ది. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా తొందరగా ఎండిపోద్ది. ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి చూపిస్తానండి. ఈ కరివేపాకు ఇంతే ఫ్రెష్‌గా ఉంటుందండి ఎన్ని రోజులైనా సరే. అది ఎలా అనేది చూపిస్తానండి. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా వీడియో ప్రతిదీ చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి నా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చూపిస్తున్నాను. స్టీల్ డబ్బాలో వేసేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. చాలా రోజులు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆకు అప్పటికప్పుడు తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అంత ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా కవర్లో చుట్టుకుని పెట్టుకుంటే అది తొందరగా ఎండిపోద్దండి కరివేపాకు అనేది. ఇంకా అలాంటప్పుడు ఇలా స్టీల్ డబ్బాలో పెట్టుకోవడం బట్టి చాలా రోజులు మంచిగా ఫ్రెష్‌గా ఉంటుంది. ఓకేనండి. టిప్ అయితే ఎలా ఉంది చెప్పండి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి నేను చేసింది ప్రతిదీ కూడా నేను వీడియోలో పెడుతున్నాను కాబట్టి మీరు చూసిన వాళ్ళు నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, హైప్ కూడా చేయండి. ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే ఇంకొకటి, కొత్తిమీర కూడా ఫ్రెష్‌గా ఉండదండి. ఒక 2 రోజులకే ఎండిపోద్ది. ఇంకా అలాంటప్పుడు కొత్తిమీరని ఏం చేయాలంటే ఇక్కడ ముచ్చుక ఉంది కదా, అది మాత్రం తీసేసుకోవాలండి. అది తీసేసుకుని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొత్తిమీర పెట్టుకుంటే తొందరగా పాడైపోతుంది. అలాంటప్పుడు మెత్తబడిపోద్దండి కొత్తిమీర అనేది. అలా కాకుండా ఇప్పుడు ఇలా కింద వేరులు కింద ఉంది కదా, అవి తీసేసుకోవాలి. ఇలా మొత్తము ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇది చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. అది ఎలా అంటే చూపిస్తున్నానండి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో ఇలా వేసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కూడా ఇది ఎక్కువ రోజులు అంటే ఎక్కువ రోజులు కాదు, ఒక వారం పాటు ఫ్రెష్‌గా ఉంటుంది. ఇప్పుడైతే నా చిన్నప్పుడైతే చిలకడ దుంపలు తినాలనుకున్నప్పుడు
ఇవి పొయ్యిలో వేసుకుని తినేవాళ్ళం. ఇప్పుడు కూడా చాలామంది చిలకడ దుంపలు తినాలంటే పొయ్యిలో వేసుకునే తింటారు. కానీ మాకైతే సిటీలో ఉన్న వాళ్ళకైతే చిలకడ దుంపల్ని ఇలా కాల్చుకుని తినాలంటే అవకాశం ఉండదు. పొయ్యిలు ఉండవు కదా, పొయ్యిలు ఉన్న వాళ్ళైతే అలా కాల్చుకుని తినొచ్చు. ఇప్పుడు ఇలాగా స్టవ్ మీద ఇలా పెట్టుకుని చిలకడ దుంపలు కాల్చుకుని చక్కగా తినొచ్చండి. చిలకడ దుంపలు ఆ టేస్ట్ అనేది కాల్చుకుని తింటేనే బాగుంటుంది. మామూలుగా ఉడకపెట్టుకుని తింటే అంత టేస్ట్ అనిపించదు. నిజంగా ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి చూడండి నేను ఎలా కాలుస్తున్నాను. ఇవేంటంటే బాగా కాలితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత చూడండి ఈ చిలకడ దుంప ఎలా కాలిందనేది చూపిస్తున్నాను. చాలా వేడిగా ఉంది కాలుతున్నది చెయ్యి అయితే. ఇంకా నేను అందుకని ఇది ఒక పక్కకు పెట్టేశాను. ఇప్పుడైతే చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో పెడతాను. ప్లేట్లో పెట్టి చాకుతో కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ప్లేట్లో పెట్టి చిలకడ దుంపని కట్ చేస్తున్నానండి. ఇది మెత్తగా అయిపోయింది చూసారా. చిలకడ దుంప ఇలా కట్ చేయగానే ఇలా చక్కగా కట్ అయిపోయింది. చిలకడ దుంప అనేది చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తినడం బట్టి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. అసలు చిన్నప్పుడైతే ఎక్కువ చిలకడ దుంపలే ఎక్కువ తినేవాళ్ళమండి. మీరు కూడా ఇంతేనా? నేనైతే చిలకడ దుంపలు అయితే ఎక్కువ తిన్నాను చాలానే. అసలు అయితే రూపాయికి అలా వచ్చేవి చిలకడ దుంపలు. ఉడకబెట్టేసి అమ్మేవారు. ఇంటి దగ్గర అమ్మాళ్ళు అలా తీసుకొస్తే వాళ్ళు ఏంటంటే పొయ్యిలో వేసి కాల్చి ఇచ్చేవారండి. అసలు నిజంగా నేనైతే చాలా తిన్నాను చిలకడ దుంపలు. చూడండి చక్కగా ఉడికిపోయింది, లోపలంతా కూడా శుభ్రంగా ఉడికిపోయింది. చాలా బాగుంది. నేను ఆల్రెడీ కొంచెం కొంచెం తింటూనే చూపిస్తున్నాను మీకు. చాలా బాగా ఉడికింది కదా. ప్లీజ్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని కదండి, హైప్ చేయండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి నా ఛానల్ చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, ప్లీజ్. ఇప్పుడైతే ఎప్పుడైనా మీరు చూసారో లేదో, నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇలా ఇంత పెద్దగా ఉన్న బీరకాయని చూడటం అనేది. చూడండి ఎంత పెద్దగా ఉందో, మీకు కెమెరా పెట్టి చూపిస్తున్నా చూడండి. అస్సలు చాలా పెద్దగా ఉందండి. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, అది సారీ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ చాలా పెద్దగా ఉందండి బీరకాయ అయితే. ఇది కేజీన్నర బీరకాయ అంటండి. ఇది కేజీన్నర. అసలు చాలా పెద్దగా ఉంది. నిజంగా నేను చూడటం అయితే ఇదే ఫస్ట్ టైము ఇంత పెద్ద బీరకాయని చూడటం అనేది. దీన్ని ఇంకా ఫ్రై పెట్టడానికి కట్ చేయాలి.